నా పేరు గాజుల రాజారెడ్డి. నేను జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను గత 2004 నుండి కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నేను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా బాగా బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రజలు కూడా బ్రహ్మాండంగా సంతోషంతో ఉన్నారు. మేము చేసే మంచి కార్యక్రమాలు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, మరియు రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, 500కే సిలిండర్ కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకా మా విలేజులల్లో చిన్న విలేజులల్లో ఎన్నో సీసీ రోడ్లు, డ్రైనేడ్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము 2 సంవత్సరంలో బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలు అందరూ మత్తు సంతోషంగా ఉన్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు కూడా బ్రహ్మాండంగా మాకు ఓట్లు వేసి మాకు 100కు 90% క్యాండిడేట్లని, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించబోతున్నారు. ప్రజలు ఎంతో అత్యుత్సాహంగా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే 20 సంవత్సరాలలో చేయని కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. అందుకే ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అన్నీ కూడా గిదానికి గిది లేదు అనేది కాకుండా ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. ఇంకేమన్నా 1-2 మిగిలిపోతే దాన్ని కూడా మేము త్వరలోనే చేయబోతున్నారు. దీనికి ప్రజలు అంత అత్యుత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, క్యాండిడేట్లను గెలిపించబోతున్నారు. సార్, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్? ప్రతిపక్షాలు మనం మంచిని ఓర్వలేక వాళ్ళు విమర్శ చేయడం తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ప్రజలకు, వాళ్ళు ఒక ఇల్లు కట్టియలే, దళితులకు 3 ఎకరాల భూమిని ఏమి ఇవ్వలే, విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేరు. రైతు రుణమాఫీ కూడా 1,00,000 వరకు చేసినా వాళ్ళ 50% జనంకే చేశారు, మిగతాది చేయలే. అందుకొరకు వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో చేస్తే వాళ్ళకు మింగుడు పడక ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తున్నారే తప్ప వాళ్ళు 10 ఏళ్లలో చేయని రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలోనే చేశారు. వాళ్ళు ఏ హామీ కూడా నిలబెట్టుకోలే. రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు కూడా ఏదో 1-2 మిగిలిపోతే త్వరలోనే దాన్ని అమలు చేస్తాడు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంచితనము, అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు తప్ప వాళ్ళు చేసిందేం కాదు. ఇక్కడ కూడా చేసినోని మీద బురద జల్లడం అంటే గిదే, ప్రతిపక్షాల పనేం లేదు కదా. అందుకొరకే ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి తప్ప ఏ అభివృద్ధి కూడా ఆగట్లేదు. ఏది కూడా అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. ఇప్పుడు వడ్ల బోనస్ కూడా 548 గంటల్లోనే వడ్లకు డబ్బులు పడడం జరుగుతుంది. అన్నీ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పార్టీపై, ప్రభుత్వంపై కొద్దిగా చెడ్డ పేరు తెస్తే మేము కొద్దిగా ప్లస్ కావాల్సి వస్తుందని తప్ప వాళ్ళు చేసే దాంట్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు. వాళ్ళ చెప్పేటి అవన్నీ ఉట్టి మాటలే. దాన్ని మనం వాళ్ళ మనసుకు వదిలేయాలని చెప్పేసి నేను నా తరపున కోరుకుంటున్నా. సార్, మరి మీ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది, మరి మీరు రైతులకు ఏం చేశారు? మేము రైతులకు రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. 1, మేము సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం. 2, మేము మార్కెట్లల్లో ఈ సొసైటీ కానీ, పిఎస్ఎస్లలో కానీ మార్కెటింగ్ చేస్తే ఇంతకుమున్న ప్రభుత్వం కోత బాగా విధించింది. ఒక్కొక్క క్వింటాల్కు 5 కిలోలు విధించింది. మా దగ్గర అట్లాంటిది లేకుండా మేము యథావిధిగా జోకుతున్నాము. 48 గంటలు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ రైతులకు కరెంటు కూడా నిరంతరంగా కరెంటు ఇస్తున్నాం. మేము రైతులకు ఇచ్చిన హామీని ఏ ఒక్క హామీని కూడా మేము పెండింగ్ పెట్టలే. రైతులకు అన్ని విధాలుగా కూడా ప్రతిదీ కూడా రైతు అనేదే మన దేశానికి కానీ అన్నిటికీ వెన్నుముక. రైతుకు మాత్రం అన్నమాట ప్రకారంగా అన్ని విధాలుగా మేము రైతులకు లబ్ధి పొందబరుస్తున్నాం. అన్నీ కూడా రైతుల పక్షాన మేము నిలబడి ఏదైనా ఉంటే మేమే చర్య తీసుకొని మేము దాన్ని ముందుకు తీసుకుపోయి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మేమే సాల్వ్ చేస్తున్నాం అవన్నీ. అయితే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క ఇల్లు ఇయ్యలే, సన్న బియ్యం ఇయ్యలే,
ఏది కానీ ఏ అమలు కూడా చేయలేదు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఆరోగ్యశ్రీని కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. మేము అన్ని విధాలు కూడా మంచిగా చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ కన్నా మేము 100% ముందున్నాం. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు దీన్ని. వాళ్ళు ఏ చేయని పని కూడా మేము ఇచ్చిన హామీని అన్నీ చేస్తున్నాం, అన్నీ చేయబోతున్నాం. సార్ ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లుంది, మరి త్వరలో రాబో స్థానిక సంస్థల్లో ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రజల్లో స్పందన కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా స్థానిక ఎలక్షన్లలో 100కు 90% కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలవబోతున్నారు. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో 90% అభివృద్ధి మేము ప్రజలకు అందజేసినాం. మేము ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వము నడపబోతున్నాం కాబట్టి మేము ఇంకా మరీ ఎక్కువ అభివృద్ధి చేసి ఇంకా గత 5 కాకుండా 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబోతుంది. ప్రజలకు కానీ బడుగు బలగిన వర్గాలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరికీ కూడా అన్ని విధాలుగా మేము ముందుకు తీసుకుపోవడానికి మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.